క్యాష్‌లో ఏదైనా బిజినెస్ చేస్తే చాలా బ్యాంక్స్‌కి వాళ్ళకి ఐడియా ఉండదు. అంటే ఇది నిజంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేశారా లేదా అని. సో, బ్యాంక్స్ ఏదైనా లోన్స్ ఇవ్వాలి అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారు. సో, మన బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసి దాంట్లో ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తారు. సో, మనం క్యాష్‌లోనే బిజినెస్ చేసామనుకోండి ఎక్కువ పోర్షన్. సో, బ్యాంకర్స్‌కి తెలీదది. మనం నిజంగానే బిజినెస్ చేసామా లేకపోతే వాళ్ళు ఊరికే క్యాష్ డిపాజిట్ చేస్తున్నారో తెలీదు. అదే మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంక్ స్టేట్మెంట్‌లో ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనివల్ల వీళ్ళకి లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, చాలామంది బిజినెస్ ఎక్స్‌పాండ్ చేసుకోవాలి అంటే ఈ లోన్స్ యూజ్ చేసుకొని ఎక్స్‌పాండ్ చేస్తారు. సో, ఒక విధంగా మనకు యూపీఐ వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో విధంగా మనకు లోన్స్ వస్తే ఆ లోన్స్‌ని యూజ్ చేసుకొని మన బిజినెస్ కూడా ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ అడ్వాంటేజెస్. సో, మన డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా! బేసిక్ ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే జీఎస్టీ. ప్రతి ఒక్క బిజినెస్‌కి సర్టెన్ టర్నోవర్ క్రాస్ అయితే, అంటే టర్నోవర్ అంటే ఓవరాల్ సేల్స్ ఇయర్లీ సర్టెన్ లిమిట్స్ క్రాస్ అయితే వాళ్ళు కంపల్సరీ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. ఆంధ్రప్రదేశ్‌కి వస్తే, సో, ఆంధ్రాలో వచ్చేసి గూడ్స్‌కి వచ్చేసి 40 లాక్స్ లిమిట్ ఉంది. అంటే ఇయర్లీ 40 లాక్స్ కంటే ఎక్కువ టర్నోవర్ చేస్తే మీరు జీఎస్టీ కంపల్సరీ తీసుకోవాలి. యూపీఐలో విచ్చలవిడిగా వాడేస్తున్నాం కాబట్టి, ప్రతి ట్రాన్సాక్షన్‌కి యూపీఐ వాడుతున్నాం కాబట్టి, వాళ్ళు బిజినెస్‌లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి కాబట్టి, వాళ్ళు జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళకి ఇయర్లీ టర్నోవర్ క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి.